ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా అమ్మాయి, దౌర్జన్యంగా నీకు లిఫ్ట్ ఇచ్చి మా అమ్మాయి అపూర్వ మంచిగా మారిపోయిందని ఎలా ప్రకటించామో ఇప్పటికైనా నమ్ముతావా మా అమ్మాయి మారిపోయిందని? నమ్ముతున్నానండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయిందిగా, పద. మమ్మీ, మళ్ళీ ఏంటి ఇక్కడ దాకా వచ్చింది? అత్తయ్యకి లిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవడానికా? మరింటే బావతో నా పెళ్లి చేస్తానన్నావు కదా, అత్తయ్య వైపు నుంచి నరుక్కొనిరా. నరకడం ఏంటే? బా, ఇది కూడా చెప్పాలా? బావతో నా పెళ్లికి అత్తయ్యని ఒప్పించావనుకో, అత్తయ్య చెప్తే బావ ఒప్పేసుకుంటాడు. మమ్మీ మమ్మీ, అత్తయ్య వెళ్ళిపోతుంది, పిలు మమ్మీ. అబ్బా, తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి తెలివి బాగా పెరిగిపోయింది. పిన్ని, నువ్వాగు. విసుక్కోకమ్మాయి, ఇష్టం లేకపోయినా వాడితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు కదా. అనుమానం వచ్చిందంటే మళ్ళీ చేస్తానంటుంది మీ అమ్మాయి. బా, అత్తయ్య, ఏంటమ్మా? అమ్మ ఏదో మీతో మాట్లాడాలంటుంది. అవునదిని గారు, ఇక్కడ దాకా తీసుకొచ్చి సేఫ్ గా డ్రాప్ చేశాం కదా, కనీసం మర్యాదకైనా లోపలికి రమ్మన్రే. అవునమ్మాయి, ఎంత కాదనుకున్నావు, మీరు వియ్యంకులు కదా. అబ్బా, లోపలికెళ్ళాకైనా షాక్ అవ్వచ్చు, ముందు లోపలికైతే పిలువమ్మాయి. సరే, లోపలికి రండి. పదండి. పద, రండి. ఇల్లు భలే ఉంది, పర్వాలేదు, బాగానే డెకరేషన్ చేశారు. కూర్చోండి. మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాదలేంటమ్మా? మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. నో 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 నో, నేనే కాఫీ చేసి తీసుకొనొస్తాను. ఎంతైనా ఇంటికి కాబోయే కోడల్ని కదా. అమ్మాయి నక్షత్ర, అలా షాకుల మీద షాకులు ఇచ్చేయకూడదమ్మాయి, మధ్యలో బ్రేకులు కూడా ఇవ్వాలి. నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా, మేము మీ అత్తయ్యతో పాటు మేము కూర్చుంటాం. కూర్చోమ్మా శారదా, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.